హాయ్. హైదరాబాద్‌లో అయితే చాలా పెట్రోల్ బంకుల దగ్గరైతే బారులు తిరుగుతున్నాయండి వెహికల్స్ అయితే. బైకులు గానీ, కార్లు గానీ అన్ని వెహికల్స్ అయితే బారులు తిరుగుతున్నాయి. ఎందుకంటే సడెన్‌గా వాళ్ళైతే స్ట్రైక్ చేయబోతున్నారు. లారీ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళైతే ఆల్ ఇండియా మొత్తంగా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే. దీని మూలంగా అయితే ఏదైతే ట్రక్స్ ఉన్నాయో, లారీస్ ఉన్నాయో అవే ట్రాన్స్‌పోర్ట్ కాబట్టి అంతలక్కడికి డీజిల్ గానీ, పెట్రోల్ గానీ తీసుకెళ్ళే ట్రాన్స్‌పోర్ట్ అవే తీసుకెళ్తాయి కాబట్టి అదైతే అయిపోయింది. నిన్నటి సాయంత్రం నుంచి అయితే చాలా బారులు తీరిపోయారు. చాలా జనాలైతే చాలా డీజిల్ కోసం, పెట్రోల్ కోసం అయితే ఎగబడ్డారు పెట్రోల్ బంకుల మధ్య. అలానే ట్రాఫిక్ జామ్ ఆటోమేటిక్‌గా పెరిగింది. మీరు పెట్రోల్ కొట్టించుకోవాలంటే మటుకు నాకు తెలిసి మీరు సిటీలో కాకుండా సిటీ ఔట్‌స్కట్‌కి వెళ్ళండి. మీకైతే ఈజీగా పెట్రోల్ దొరికిద్ది. ఒక హాఫ్ అన్ అవర్ టైం మీది కాదనుకుంటే మీరు సిటీ ఔట్‌స్కట్‌లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అనేది ఫుల్‌గా ఉంది. మీరు ఔట్‌స్కట్‌లో అయితే వెళ్ళండి. సిటీలో అయితే చాలా ట్రాఫిక్ జామ్‌లు అయిపోతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ మీది కాదనుకుంటే మటుకు ఔట్‌స్కట్‌లో అయితే అంత రష్‌గా లేదు. ఉన్నాయి కానీ వెహికల్స్ బయట కానీ తక్కువ రష్ ఉంది. అక్కడైతే మరీ దారుణంగా మొత్తం పెట్రోల్ బంక్ నిండా